నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేదు. యూటర్న్లు, జంపు జిలానీలు మామూలుగా జరిగే అంశం. ఇప్పుడు అదే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనాలు రేపుతుంది. ఊహించని బంధాలన్నీ కూడా తెగుతున్నాయి, మరోపక్క బలపడుతున్నాయి. స్టాలిన్కు దళపతి దెబ్బ, అది ఓకే, ఊడిపోయాడు కాబట్టి. అది కానీ అస్తం యూటర్న్, రాహుల్ ఇచ్చిన స్ట్రోకు డిఎంకేకి. మరి డిఎంకేకు కాంగ్రెస్ వెన్నుపోటు, అర్ధరాత్రి భేటీతో మారిన సీన్. స్టాలిన్కు షాకు, విజయ్కు హస్తం. తమిళనాడులో ముగిసిన డిఎంకే శకం అంటూ ప్రచారం. ఇక విజయ్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం. క్యాబినెట్లో కాంగ్రెస్ నాయకులు. మరి అన్నా డిఎంకేలో ముసలం, కాంగ్రెస్ మద్దతు. దళపతి చుట్టూ భారీ వ్యూహం. పొలిటికల్ వార్, వెన్నుపోటుదారులు అంటూ డిఎంకే ఫైర్. మరి విజయ్ తదుపరి అడుగు ఎటువైపు పడబోతుంది? తమిళనాడు రాజకీయ క్షేత్రంలో కనీ విని ఎరుగని పెను మార్పులు సంభవిస్తున్నాయి. నిన్నటిదాకా మిత్రులుగా ఉన్నవారు నేడు శత్రువులయ్యారు. నిన్నటిదాకా కత్తులు దూసుకున్నవారు నేడు కౌగిలించుకుంటున్నారు. దళపతి విజయ్ సృష్టించిన ప్రపంచానికి ద్రవిడ రాజకీయాల పునాదులు పూర్తిగా కదిలాయి. మరి దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని డిఎంకేకు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. అర్ధరాత్రి వేళ జరిగిన హై డ్రామాతో తమిళ పాలిటిక్స్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. అటు అన్నా డిఎంకేలో ముసలం, ఇటు కాంగ్రెస్ యూటర్న్. మొత్తానికి చెన్నై కోటపై విజయ్ జెండా ఎగరబోతుంది. అసలు అర్ధరాత్రి భేటీలో ఏం జరిగింది? స్టాలిన్ ఆగ్రహానికి కారణం ఏంటి? ఈ పొలిటికల్ థ్రిల్లర్ విశేషాలు దేశవ్యాప్తంగా నేడు ఆసక్తికరంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత మారుతున్న సమీకరణాలు మరో ఎత్తు అన్నట్లుగా ఉంది పాలిటిక్స్. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే మ్యాజిక్ ఫిగర్ 118ని అందుకోవడానికి శరవేగంతో అడుగులు వేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి దాటాక తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా వర్చువల్ మోడ్లో భేటీ అయ్యింది. గిరీష్ చండోకర్ నేతృత్వంలోని జరిగిన ఈ కీలక సమావేశంలో దశాబ్దాల మిత్రపక్షం డిఎంకేకు గుడ్ బై చెప్పేయాలని హస్తం పార్టీ నిర్ణయించుకుంది. కేవలం మద్దతు ఇవ్వడమే కాదు, ఏకంగా టీవీకేతో కలిసి నడవాలని కాంగ్రెస్ నిర్ణయించుకోవడం స్టాలిన్ సర్కార్కు కోలుకోలేని దెబ్బ. 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ విజయ్ ప్రభుత్వంలో భాగస్వామి కాబోతుంది. అందుకు ప్రతిఫలంగా 2 క్యాబినెట్ పదవులతో పాటు మరికొన్ని కీలక హామీలను విజయ్ నుంచి పొందినట్లు కూడా టాక్ వస్తుంది. ఈ పరిణామంతో డిఎంకే వర్గాలు రగిలిపోతున్నాయి. కాంగ్రెస్ను వెన్నుపోటుదారులుగా అభివర్ణిస్తూ టీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నేడు వైరల్ అవుతున్నాయి. అన్నా డిఎంకే అనే 2 ధృవాల మధ్య నలిగిపోతున్న కాంగ్రెస్ ఇప్పుడు విజయ్ రూపంలో మూడో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం తమిళ రాజకీయాల్లో భారీ మలుపు అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు అన్నా డిఎంకే పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది. పార్టీ అధినేత పళనిస్వామి ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో ఉంటే, ఆయన కింద ఉన్న 35 మంది ఎమ్మెల్యేలు మాత్రం బాహాటంగానే విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. షణ్ముఖం కార్యాలయం వేదికగా జరిగిన రహస్య చర్చలు ఇప్పుడు బహిరంగ రహస్యమే. బంతి విజయ్ కోట్లోనే ఉంది అని అన్నా డిఎంకే నేత కోవై సత్యన్ అనడం వెనుక త్వరలోనే తాము కూడా మద్దతు ప్రకటించబోతున్నామనే సంకేతం చెప్పకనే చెబుతుంది. అటు కాంగ్రెస్ 5 సీట్లు, ఇటు అన్నా డిఎంకే మద్దతు కలిస్తే విజయ్ బలం మ్యాజిక్ ఫిగర్ను దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి విజయ్ లెక్కలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కేవలం కాంగ్రెస్తోనే ఆగకుండా వీసీకే, సిపిఐ, సిపిఎం లాంటి చిన్న పార్టీలను కూడా కలుపుకుని ఒక భారీ కూటమిని నిర్మించే పనిలో ఉన్నారు. ఇప్పటికే వీసీకే చీఫ్ తిరుమావలన్కు విజయ్ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఈ సమీకరణాలన్నీ చూస్తుంటే తమిళనాడు గడ్డపై ఒక కొత్త చరిత్ర లిఖించబోతున్నట్లు స్పష్టమవుతుంది. మరి విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు టాక్ నడుస్తుంది. ఇక సినిమా క్లైమాక్స్ లాగే ఈ పొలిటికల్ డ్రామా కూడా చివరి నిమిషం దాకా ఉత్కంఠ రేపుతుంది. గవర్నర్ని కలిసి మెజారిటీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను విజయ్ సమర్పించడమే తరువాయి. తమిళనాడుకు కొత్త నాయకుడు రాబోతున్నాడు. ఇన్నాళ్ళు తన నటనతో అలరించిన దళపతి ఇప్పుడు పాలనతో ప్రజల మనసు గెలుచుకుంటారా? మరి డిఎంకే
వేస్తున్న వెన్నుపోటు ఆరోపణలను ఎలా తిప్పికొడతారు? అన్నాడీఎంకే మద్దతు ఇస్తే దానికి విజయ్ ఇచ్చే వెల ఎంత? ఇవన్నీ ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నలుగా చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా చెన్నై తీరంలో విజయ్ శంఖారావం మోగనుంది. ఇది ఈనాటి ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.